సహాయకరంగా మనం చూద్దాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5-6 వచనాలు సహాయకరంగా చదువుకుందాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5-6 వచనాలు. దేవుడు ఒక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తియు ఒక్కడే, ఆయన క్రీస్తు యేసును నరుడు. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తను తానే సమర్పించుకొనెను. దీనిని గూర్చిన సాక్ష్యము యుక్త కాలముల యందు ఇయ్యబడెను. మనం చదువుకున్న లేఖనాల్లో మనం ఆలోచన చేయగలిగితే ఆయన విమోచకుడైన దేవుడుగా మనం గమనించగలమని. యోబు చెప్పిన రీతిగా నా విమోచకుడు సజీవుడు. నిజంగా ఇక్కడ మనం ఆలోచన చేస్తే మన ప్రభువు ఆయన విమోచకుడు అండి. దేవుడు ఒక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తి ఒక్కడే. దేవునికి మానవునికి మధ్య వర్తిగా ఆయన వచ్చినట్లు మనం చూస్తా ఉన్నాం. పాత నిబంధనలో దేవునికి మానవునికి మధ్య కొంతమంది ఉన్నారు, యాజకులు ఉన్నారు. అలాగే దేవుని మానవుని అనుసంధానం చేయడానికి, సమాధానపరచడానికి బలి పశువులు అర్పించబడ్డాయి. ప్రియమైనలారా, అక్కడే మనం చదువుకుంటే ఆయన క్రీస్తు యేసును నరుడు. ప్రపంచంలో మానవునికి అర్థం కాని విషయం ఏంటంటే, మానవుడు ఎన్నడూ దేవుడు కాలేడు. బైబిల్ పట్టుకొని కొంతమంది కూడా అర్థం కాక క్రీస్తును ఆరాధించేవారే. కొంతమంది తెలియజేస్తుంది ఏంటంటే యేసుక్రీస్తు దేవుడు కాదు అని తెలియజేసేవారు లేకపోలేదు. క్రీస్తు యేసు నరుడు అని ఇక్కడ తెలియజేసినట్లు మనం చూస్తా ఉన్నాం. ప్రియమైన సోదరి సహోదరులారా, ఆయన నరుడుగా భూలోకానికి దిగి వచ్చాడు. మానవునికి అర్థం కాని విషయం ఏంటంటే, మానవుడు ఎన్నడూ దేవుడు కాడు, అది వాస్తవమే. అయితే దేవుడు మానవుడు కాగలడన్నది ఇది గొప్ప సత్యమైన విషయం. దేవుడు మానవుడు కాగలడు. సంఖ్యాకాండంలో కూడా ఒక మాట మనం చదువుకుంటే 23వ అధ్యాయం, సంఖ్యాకాండం 23వ అధ్యాయం 19వ వచనంలో, దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు, పశ్చాత్తాపడుటకు ఆయన నరపుత్రుడు కాడు. ఆయన చెప్పి చేయకుండా, ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండా అని మనం చూస్తా ఉన్నామండి. ఇక్కడ మానవుడు కాడు, నరపుత్రుడు కాడు అంటే ఆయన మానవుడు కాలేడని కాదు, నరపుత్రుడు కాలేడని కాదు అని అర్థం అన్నమాట. ఆయన స్వభావాన్ని తెలియజేస్తా ఉన్నాడు. మానవుడు అబద్ధమాడేవాడు, మానవుడు పశ్చాత్తాపడేవాడు, మానవుడు మాట ఇచ్చి దాన్ని నెరవేర్చేవాడు కాదు. ఇక్కడ తన స్వభావాన్ని తెలియచేయబడతా ఉంది. ప్రియమైన వాళ్ళరా, ఆయన గొప్ప సంగతి ఏంటంటే, ఆ దేవాది దేవుడు మానవుని విమోచించడానికి ఆయన మానవుడు దేవుడు మానవుడయ్యాడు. ఎంత గొప్ప సంగతి అండి! ఆ ఏదేను తోటలో విమోచన కార్యం, ఆదాము అవ్వలు వారు పాపములో ఉండగా వారు దిగంబరులై ఉండగా ఆ యొక్క అంజూరపు కచ్చడలను వారు ధరించుకుని ఉండగా, ప్రియమైన వాళ్ళరా, వారి సిగ్గు నుండి విమోచింపలేకపోయారు. అయితే దేవుడు వారిని విమోచించాడు. అక్కడే మనం చూడగలం. వారిద్దరికి, ఆదాముకు అవ్వకు చర్మపు చొక్కాలు చేయించినట్లు మనం చూస్తా ఉన్నాం. ఏదైతే తోటలోనే బలి జరిగింది, వారిద్దరికి
దేవుడే ఆ బలి అర్పించి ఒక చర్మపు చొక్కా ఇవ్వబడ్డ బలి జరిగింది. వారికి అనుసంధానం, దేవునికి మానవుని అనుసంధానం చేయడానికి బలి అర్పించబడి, అక్కడ మధ్యవర్తిత్వం, ఒక బలి పశువు, ఆ బలి పశువు ఉన్నట్లు మనం చూస్తా ఉన్నాం. అంత మాత్రమే కాదు, కానీ ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు బానిసత్వంలో వారు జీవిస్తా ఉండగా, వారి జీవితాలు అక్కడ మగ్గిపోతా ఉండగా, వారిని విమోచించేవారు ఎవరు లేరు అన్న పరిస్థితుల్లో వారు జీవిస్తా ఉండగా, ప్రియమైన సోదరి సహోదరులారా, దేవుడు వారిని పస్కా బలి పశువు ద్వారా అక్కడ నాయకుడిని మోషేను పంపించి ఆయన విమోచించినట్లు మనం చూస్తా ఉన్నాం. ఇశ్రాయేలు ప్రజల్ని ఐగుప్తు దేశం నుంచి ఆయన ఆ యొక్క బలి పశువు ద్వారా, బలి పశువు అర్పించడం ద్వారా ఆ వారి యొక్క గుమ్మాలకి, నిలువు కమ్మున అలాగే అడ్డు కమ్ములకి రక్తాన్ని పోయడం ద్వారా వారి పిల్లలు విమోచింపబడ్డారు. ఎవరైతే ఆ బలి చేయలేదో ఐగుప్త దేశములో దాసి మొదలుకొని రాజు వరకు మొదటి సంతానం చనిపోయినట్లు మనం చూస్తా ఉన్నాం. కానీ దేవుడు ఇశ్రాయేలు ప్రజల్ని, వారి పిల్లల్ని విమోచించాడు. అంత మాత్రమే కాదు, కానీ ఆ దేశం నుంచి ఆయన వారిని బయటకు తీసుకొచ్చినట్లు మనం చూస్తా ఉన్నాం. దేవుని యొక్క విమోచన కార్యం ఎంత గొప్పదో మనం చూస్తా ఉన్నాం. అంత మాత్రమే కాదు, కానీ ఇశ్రాయేలు ప్రజల్ని పలుమార్లు శత్రువుల చేతిలో నుంచి ఆయన విడిపించాడు. నిజంగా వారు ఆయన తట్టు తిరిగినప్పుడు న్యాయాధిపతుల గ్రంథాల్లో మనం చూస్తాం, న్యాయాధిపతులు దేవుడు పంపించి శత్రువుల చేతుల నుంచి ఆయన విమోచించాడు. అందుకే ఏమంటాం, నా విమోచకుడు సజీవుడు. నిజంగా దేవుడు ఎంత కార్యాలు వారి మధ్య చేశాడో మనం చూస్తా ఉన్నాం. అంత మాత్రమే కాదు, కానీ ఇశ్రాయేలీయులు బబులోను చెరలో ఉండగా 70 సంవత్సరాలు చెరలో ఉన్నారు. అయితే ఆ చెర నుంచి ఆ యొక్క కోరేషు నాయకత్వములో దేవుడు వారిని విడిపించినట్లు మనం చూస్తా ఉన్నాం. యేషువ, జెరుబ్బాబెలు, ఆ తర్వాత ఎజ్రా, ఆ తర్వాత నెహెమ్యా, వారి నాయకత్వాలు దేవుడు ప్రజల్ని విడిపించాడని ఎంత విమోచకుడో మనం చూస్తా ఉన్నాం. అయితే ఆ విమోచకుడు సర్వ మానవాళిని, ఇశ్రాయేలును మాత్రమే కాదు, కానీ సర్వ మానవాళికి దేవుడు ఆయన. సర్వ మానవాళిని విమోచించడానికి ఆ విమోచకుడు ఇంతకుముందు అయితే మధ్యవర్తిత్వాన్ని కొంతమందిని పంపించాడు, కొన్ని పశువులు అర్పించబడ్డాయి. అయితే మన విమోచకుడు 6వ వచనంలో ఈ అందరి కొరకు విమోచన క్రయధనముగా తను తానే సమర్పించుకొనెను అని మనం చూస్తా ఉన్నాం. ప్రియమైన వాళ్ళరా, యోబు చెప్పిన మాట మరొకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. 19వ అధ్యాయం 25వ వచనంలో ఏమన్నాడు? 19వ అధ్యాయం 25వ వచనంలో, అయితే నా విమోచకుడు సజీవుడనియు, తర్వాత ఆయన భూమి మీద నిలుచుననియు నేను ఎరుగుదును. ప్రియమైన వాళ్ళరా, ఆయన భూమి మీద నిలుచును. మనందరినీ విమోచించడానికి సజీవుడైన దేవుడు, విమోచకుడైన దేవుడు ఆయన భూమి మీద నిలిచాడండి. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసును నరుడు ఈ లోకానికి వచ్చినట్లు మనం చూస్తా ఉన్నాం. ఆయన స్వశరీరుడుగా ఆయన ప్రత్యక్షమయ్యాడు. నశించిన దానిని వెతికి రక్షించుటకు ఆయన మనుష్య కుమారుడుగా ఈ లోకానికి వచ్చాడు. ఆకారం లేనివాడు, ఆయన ఆత్మస్వరూపైన దేవుడు ఈ భూలోకానికి ఆయన శరీరాన్ని ధరించుకుని వచ్చినట్లు మనం చూస్తా ఉన్నాం. నరుడుగా ఆయన వచ్చినట్లు మనం చూస్తా ఉన్నాం. నిజంగా విమోచన కార్యం చేయడానికి, మన పాపం నుండి విమోచించడానికి ఆయనే మధ్యవర్తిత్వాన్ని, ఆయనే దేవుడు. అయితే ఆయన మధ్యవర్తిగా వచ్చాడు. మనందరి నిమిత్తమై దేవునికి మానవునికి సమాధానాన్ని సమకూర్చడానికి, మనల్ని దేవునితో ఉంచడానికి, ఆ సజీవు లెక్కలో మనల్ని జీవింప చేయడానికి, సదాకాలం ఆయనతో నిత్యము జీవించడానికి ఆయనే మనందరి కొరకై విమోచన క్రయధనముగా తను తానే సమర్పించుకొనెను. ఆ కలవరి శిలువలో
ఆ 3 మేకుల మధ్య ఆయన శరీరం అంతా రక్తం అంతా అర్పించి మన కొరకై కలవరిశిలో ప్రాణం పెట్టి ఆయన సమాధి చేయబడి ఆయన తిరిగి లేచాడు. నిజంగా ఆయనను అంగీకరించడం ద్వారా ఆయన పిల్లలుగా, ఆయన కుమారులుగా, ఆయన పరలోక రాజ్యానికి హక్కుదారులుగా మనం చేశాడు. ఎంత విమోచన కార్యం అండి! ఎవరైనా మనల్ని విమోచించగలరండి? ఎవరు విమోచించలేరు. ఆయనే విమోచకుడు. అయితే ఆయన ప్రతిదినం మనల్ని విమోచిస్తా ఉన్నాడు. ప్రతి పరిస్థితుల నుంచి ఆయన విమోచిస్తా ఉన్నాడు. అయితే ఒకరోజు రాబోతా ఉంది, రెండవ రాకడలో ఆయన మనందరినీ సంపూర్ణంగా ఆయన విమోచింపబోతా ఉన్నాడు. ఆ ఆర్భాటంతో, ప్రధాన దూతల శబ్దంతో, దేవుని బూరతో ఆయన రాబోతా ఉన్నాడు. మృతులైన వారు ఆయన మొదటి లేతురని, ఆ తర్వాత సజీవులమై ఉన్న మనము ఏకంగా వారితో పాటు కొరిపోకూడదు మరి లేఖనం సెలవిస్తా ఉంది. ఆయన సంపూర్ణంగా మనల్ని విమోచింపబోతా ఉన్నాడు. నిజంగా ఎంత కార్యం మనకు అనుగ్రహించాడని, ఎంత కార్యం మన పట్ల ఆయన చేశాడు. కనుక మన విమోచకుడైన దేవుణ్ణి, మన మధ్యవర్తి అయిన దేవుణ్ణి, సజీవుడైన దేవుణ్ణి మనసారా ఆరాధన చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయగలడు.